పట్టుకెళ్ళి అది క్యాచ్ కాసింది. చూడండి ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి ట్రీస్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ నిధివన్ అండి. చాలా చాలా ఎండగా ఉంది మనకి బృందావనం మొత్తం. సో ఈ నిధివన్ అనేది మనకి ఈవినింగ్ 7 PM వరకు ఓపెన్ ఉంటుంది, దాని తర్వాత క్లోజ్ ఇది. సో ఇదిగోండి నేను లోపలికి అయితే వెళ్ళి మీకు ఆ లోపల ఏముందని చూపిస్తాను. చూడండి ఎక్కడ ఏ ప్లేస్కి వెళ్ళినా జనం అనేది నిండిపోతున్నారు, కిటకిటలు ఆడిపోతున్నారు చూడండి. సో ఈ నిధివన్ అంటే ఇంకేదో కాదండి, మనకి కృష్ణ భగవానుడు రాత్రి డ్యాన్స్ చేసే స్థలం ఇది. సో ఇక్కడ ఎవరు కూడా రాత్రి ఉండకూడదు, మనకి ఓన్లీ పగలు మాత్రమే ఉండాలి తప్పించి రాత్రి అయితే ఎవరికి అలవాటు లేదు. చూడండి జనం అది విపరీతం. బా నేను పొద్దున్న ఇద్దరు కలిసాను, వాళ్ళే అది కూడా ఇక్కడ ఉన్నారు, అది కూడా అక్కడ వాళ్ళే కలిసేది ఇది. సో ఇదేనండి వనము, ఎంతవరకు తీస్తే అంతవరకు తీగలు. సో ఇదంతా వనమేనే. మరి నిధివనం అంతా కూడా మనకి ఇవన్నీ వేస్తున్నారు. మనకి నేను అనుకున్నాను ఇంక ఫారెస్ట్లో ఉంటుంది అనుకుంటే ఫారెస్ట్లో ఏం లేదు, మామూలుగా ఇలాగే ఉంది. బట్ సో అందరికీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కాబట్టి ఎవరికి ఇక్కడ తెలియదు. ఎవరు అడిగి మాకు ఫస్ట్ అంటున్నారు. ఇదంతా అడవిలో ఉంటుంది అనుకున్నా కానీ అడవిలో లేదండి, మన గూగుల్ అడవిలో ఉంది. హరే కృష్ణ రాధా రాధే అంటున్నారు ఇక్కడ. సో ఇది మొత్తం కంచిలాగా మొత్తం 2 పక్కల గోడలు కట్టేసి కర్రలన్నీ పాతేశారు. సో ఇది కూడా కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ చెట్లు, లోపల ఇది వనం అంటారు. బృందా అంటే బస్సీలు, మనకు వనం అంటే ఫారెస్ట్. సో ఈ అందమైన ఫారెస్ట్లో మనకి శ్రీకృష్ణ భగవానుడు చక్కగా ఈవినింగ్ పూట గోపికలతోని రాధమ్మతో అయితే మనకి నాట్యం చేస్తారు. కాబట్టి రాత్రి భాగం మనం అనేది ఈ చుట్టుపక్కల ప్రాంగాలలో తిరగకూడదు. మెయిన్ జనం అయితే విపరీతంగా ఉన్నారు. సో ఇదే మనకి కృష్ణ భగవానుడు ఆడుకునే వనం, నాట్యం చేస్తారు, హోలీ సెలిస్టియల్ డ్యాన్స్ అండి. సో చక్కగా అయితే నేనైతే దర్శనం అయితే అయిపోయింది. కానీ జనం అనేది మనకి బృందావనం ప్యాలెస్ వనం మొత్తం మనకి జనం ఏంటి మొత్తం దేవస్థానం, ఒక్క దేవస్థానంకి వెళ్ళాలంటే గంటన్నర పడుతుంది దర్శనం. బ్యూటిఫుల్. బాగుంది, చాలా చాలా అద్భుతంగా ఉంది. మొత్తం కోతులు ఉన్నాయి చూడండి, చాలా కోతులు ఇక్కడ. మొత్తం బృందావనం అంతా కూడా మన గోమాతలు కోతులు ఇవే ఉన్నాయి. బాగుంది, చాలా చాలా అద్భుతంగా ఉంది ఎన్విరాన్మెంట్, బ్యూటిఫుల్. సో గ్రేట్నెస్ ఆఫ్ ఈ నిధివనం ఏంటంటే ఇవన్నీ కూడా ట్విస్టెడ్ ట్రీస్. చూసారు, గమనించారా? ఈ ట్రీస్ అనేది నేను ఎలాంటి ట్రీస్ అనేది ఎక్కడ చూడలేదు. అన్ని ట్విస్టెడ్గా ఉన్నాయి చూడండి. చూడండి ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి ట్రీస్. కాకపోతే నేను ఇంకా ఫారెస్ట్లో ఉంటుందేమో అనుకున్నాను, కానీ కొంతమంది దుండగులు ఎవరో యూట్యూబర్లు ఎవరో వచ్చి ఈ రాత్రిపూట ఇది నిజమా కాదా అని చెప్పేసి చక్కగా రాత్రిపూట కూడా దీనికి వచ్చి దీని లోపలికి అయితే ప్రవేశించారు. ప్రభుత్వం వాళ్ళనైతే అరెస్ట్ అయితే చేసేసారండి. బాగుంది బృందావనం అంతా, అది ఒక డిఫరెంట్ వైపు. ఇదంతా హోలీ టైంలో వచ్చుంటే కృష్ణ గీతాలు అన్నీ మొత్తం మనకి చాలా అద్భుతంగా ఉండేది. ఈ గేట్ తీసి ఒక్కసారి ఒక్క రౌండ్ వేద్దాం అన్నట్టు ఉంది, కానీ ఎందుకు ఆల్రెడీ ప్రభుత్వం అంటే నైట్ టైం మాత్రం వాళ్ళు దూకారు. వాళ్ళు అంటే దూకితే అది మరి ఎవరైనా అరెస్ట్ చేస్తారు, దూకూడదు అలాగా. బాగుంది, అద్భుతంగా ఉంది. బ్యూటిఫుల్. చూడ చక్కగా తినేస్తుంది, ఏమైనా ఎవరైనా పెడితే తింటుంది, లేకపోతే లేదు. సో ఇక చక్కగా మనకి సరస్వతీదేవి, కోమలవల్లి, మన లక్ష్మీదేవి, ఇంకా 4 తల్లులు అయితే ఇక్కడ ఉన్నారు.
చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి. బాగుంది. ఎన్విరాన్మెంట్ అయితే చాలా చాలా అద్భుతంగా ఉంది. బ్యూటిఫుల్. జనాలతో నిండిపోతే నాకు గొప్ప ఇష్టం. బాగుంది. చాలా చాలా బాగుంది దేవాలయం. మొత్తం మనకి ఓన్లీ రాధా రాధే రదే రాధా రదే 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 రాధా కృష్ణ వీళ్ళకి సంబంధించింది ఇది. జనం చూడండి, చాలా మంది జనం. ఇది కూడా దేవాలయం నిధివనం చుట్టూ కూడా మనకి దేవాలయాలు ఉన్నాయి. మొత్తం ఇదంతా కూడా టెంపుల్ సిటీలుగా కృష్ణ భగవానుడికి రాధమ్మకి అంకితం చేస్తూ చాలా దేవాలయాలు అయితే ఇక్కడ కట్టించడం అయితే జరిగింది. బ్యూటిఫుల్ అండి. రాధే రాధే బ్యూటిఫుల్. హర హర మహాదేవ. నీ కృష్ణ హరే 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 కృష్ణ. నాకు దేవాలయం వస్తుంది, మహాదేవుడు భక్తుడిని కాబట్టి. బాగుంది. చక్కగా దర్శనం అయితే తొందరగానే అయిపోయింది. చక్కగా దర్శనం అయితే అయిపోయిందండి. తొందరగా వచ్చాను బయటికి. కొంచెం లేట్గా వచ్చింది బాగుండేది కానీ తొందరగా అయిపోయింది. చూడండి, కోతులు రోజు ఏదో ఒకటి తీసుకెళ్ళిపోతున్నాయి. ఈరోజు అద్దాలు తీసుకెళ్ళిపోయింది ఆవిడ. వీళ్ళు ఫ్రూటీ ఇస్తున్నారు. ఫ్రూటీ ఇస్తే అది దించుతుంది ఏమో చూద్దాం. ఒకసారి వెయిట్ చేస్తాం. ఒక 2 నిమిషాలు వెయిట్ చేస్తాను నేను. చూసారా, అది ఫ్రూటీ ఇసిరింటే అది ఫ్రూటీ ఇవ్వాలంటే ఇక్కడికి వస్తే విన్నా వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిందని ఫ్రూటీలు పట్టుకొని ఉండాలి. ఎందుకంటే ఏమైనా పట్టుకెళ్ళి అది క్యాచ్ కాసింది. చక్కగా నిధివనం అయితే నేను ఎక్స్ప్లోర్ అయ్యాను. మరి లోపల ఈ చుట్టుపక్కల ఈ గేట్ నుండి మనం పక్కకు వెళ్తే రాధా రమణ దేవాలయం కూడా ఉంది. చాలా అద్భుతమైన దేవాలయం అది. బృందావనంలో వచ్చేటప్పుడు ఖచ్చితంగా అది మిస్ అవ్వకుండా వెళ్ళాలి. కానీ మరి నాకైతే ఇప్పుడు 3:30 అవుతుంది. దేవాలయం ప్రతి దేవాలయం కూడా మనకి ఇక్కడ 4 తర్వాత ఇది రమణది అయితే మరి దాన్ని నా చూడండి. నా ప్రాబ్లం ఏంటంటే ఇది 5:30 ఓపెన్ అవుతుంది. కాబట్టి నేను ఈ రోజు అయితే మరి దీనికి వస్తానో రాదో తెలియదు కానీ బంకి బిహారీ దేవాలయం ఉన్న యమున హారతి అయితే నేనైతే ఈరోజు చేస్తాను. రేపు ఎర్లీ మార్నింగ్ అనేది ఎంత టైంకి అయితే అంత టైంకి లేచి మొత్తం ఇవన్నీ కవర్ చేస్తానండి. ప్రస్తుతానికైతే మరి నాకైతే తెలియలేదు. మరి నేను సడన్గా వచ్చేసాను. అసలు బృందావనం వద్దామని రాలేదు. వచ్చి ఇలా ఈ వైపు వచ్చేసరికి మొత్తం దేవాలయాన్ని క్లోజ్. ఒక ఇస్కాన్ మందిర్ అయితే అయింది. నిధివనం అయితే ఓపెన్లో ఉంటుందని నాకు తెలుసు. ఎందుకంటే రాత్రి ఇది క్లోజ్, మిగతా దేవాలయాన్ని ఓపెన్. సో అందుకని చెప్పేసి ఇక్కడికి అయితే నేను రావడం జరిగింది. కానీ ఇక్కడ మనకి రాధారమణ దేవాలయం కూడా ఇక్కడ మనకి దగ్గరలో ఉంది కాబట్టి నేనైతే మళ్ళీ వస్తాను. ప్రస్తుతానికైతే నేను ఇప్పుడు ఇక్కడ నుండి యమున హారతి దగ్గరికి వెళ్ళి అది మన 4:30 స్టార్ట్ అవుతుంది. మనకి బంకి బిహారీ దేవాలయం అయితే అది మన 4 గంటలకు ఓపెన్ అవుతుంది. కాబట్టి ఆ దేవాలయం చూసుకొని నేను డైరెక్ట్గా హారతి చేసుకొని ఈరోజు అయితే ముగిస్తాను. సో ఎండ చాలా చాలా బృందావనంలో చాలా చాలా ఎండగా ఉందండి. మనకి ఈ అద్భుతమైన నిధివనం ఏంటంటే మనకి కృష్ణ భగవానుడికి రాధాదేవికి ఇంకా గోపికి అంకితం. సో వాళ్ళు మాత్రం రాత్రి భాగంలో మనకి ఇక్కడైతే నాట్యం చేస్తారని మన పూర్వీకులు చెప్తుంటారు. అదే కాకుండా ఇక్కడ ఉన్న పురోహితులు, ఇక్కడ ఉన్న దేవాలయాలు ఉన్నాయి కదా, ఆ దేవాలయంలో ఉన్న పురోహితులు చాలా మందికి ఈ విషయం తెలియంది ఏంటంటే మనకి ఆ దేవాలయం దగ్గర మనకి వస్త్రాలు, జ్యువెలరీస్, బట్టలు, నెక్స్ట్ బంగారం, నెక్స్ట్ క్లాత్స్, ఈ నీమ్ ట్రీస్ పలకలు లాంటివి అవన్నీ కూడా తీసి ఫిక్స్ అనేది తీసి అక్కడ ఆ దేవాలయం ప్రాంగణంలో ఉంచితే తెల్లారాలు లేచి వచ్చేసరికి అవి ఆల్రెడీ వాడిసి ఉంటాయి. అంటే మనకి ఏంటంటే రాధాదేవి, గోపికలు లేకపోతే కృష్ణ భగవానుడు వీళ్ళందరూ కూడా అవి అయితే వాడడం అయితే జరుగుతుంది. చాలా విశిష్టమైన దేవాలయం అండి. అందుకని మనకి ఇక్కడ రాత్రి అనేది ఏ మానవుడికి కూడా ఇక్కడ అర్హత అంటే మనకి రావడానికి అయితే ఉండదు. సో ఫర్ నవ్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ నిధివనం. ఐ విల్ కీప్ యూ పోస్టెడ్ ఆన్ అదర్ అప్డేట్స్. సో హారతి దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఐ విల్ కీప్ యూ పోస్టెడ్ ఆన్ అదర్ అప్డేట్స్ ఆన్ యమున హారతి. Until then, stay tuned. Bye. Take care.